నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో, షూర్. 2024 డెఫినిట్‌గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినిట్‌గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో, ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్‌లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెంట్ రిజల్ట్స్‌నైతే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో, చెప్తారండి ప్రిడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకింకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. హ్మ్. సో, యాహ్! బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఖచ్చితంగా భావనైతే ఆ ఉంటుందిగా. భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తా ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి, ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్. హ్మ్. అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల యొక్క ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు. అదేమైనా నెగెటివ్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. రైట్. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు, ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో, అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువుగారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్టు ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. హ్మ్. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ప్లస్‌గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతా ఉంది. కొద్దిగా నెగెటివ్‌గా ఉండే అవకాశాలుంటాయి. రైట్. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి జాతకం. మన ఓన్ హారోస్కోప్ చార్ట్‌లో ఏ దశాభుక్తి జరుగుతా ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిను. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పనేది కనిపిస్తుంది. పోనీ మనకిక్కడ దశాభుక్తి కూడా బాలేదు. మనకిక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చానా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. సో, అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బావుంది అని. మీరు చెప్పినట్టు జరగట్లేదని కొన్ని కొంతమంది కామెంట్స్ కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును. యాక్చువల్లీ. అవును. సో, అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో, దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. హ్మ్. ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం హ్మ్. భోజనంలో దాన్ని ఈ సాల్టు ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. హ్మ్. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక రైట్. అందరికి రైట్. యూజ్ అర్థం అవ్వాలి. అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే. రైట్. రైట్. సో, సరేనండి. హ్మ్. మనము హ్మ్. వెళ్ళిపోదామండి. ఆ! ఇప్పుడు అంటే డెఫినెట్‌లీ. రాశి ఫలితాల్లోకి మనము షూర్. వెళ్ళిపోదాము. షూర్. మహేష్ గారు మరి తులా రాశి వారికి 2024 ఎలా ఉండబోతుందండి? షూర్ మేడం. ఈ ఒక తులా రాశి వాళ్ళకి మనము ఈ ఒక అక్టోబర్ వరకు అంటే 2023 వరకు 2023 అక్టోబర్ వరకు ఉన్న గ్రహ సంచారము మనము పరిశీలిస్తే అంటే జన్మరాశిలో కేతు, సప్తమ స్థానంలో గురు, రాహుల కలయిక. మ్యారేజ్ లైఫ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేసి ఉంటారు వీళ్ళు. చానా డిస్టర్బెన్సెస్ వీళ్ళకి వచ్చి ఉంటుంది. మానసిక పరంగా మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు. ఎస్పెషల్లీ తులా రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్తతో చానా ఒక డిస్టర్బెన్సెస్ అయితే వీళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అయితే 2023 అక్టోబర్ తర్వాత రాహు, కేతుల ఒక మార్పు జరిగింది. అంటే రాహు 6వ స్థానానికి వెళ్ళిపోయారు. కేతు వ్యయ స్థానానికి వెళ్ళిపోయారు. తర్వాత మనకి పంచమ స్థానంలోనే శని ఒక సంచారం జరుగుతుంది. హ్మ్. ఈ ఒక జనవరి 1వ తేదీ తర్వాత ఆయన గురువుగారు సవ్య మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా సంపూర్ణమైన గురుబలం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పీరియడ్‌లో, ఈ ప్రాసెస్‌లో వీళ్ళకి గత కాలంలో ఏర్పడిన ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోయి ఉంటుంది యాక్చువల్లీ. వీళ్ళ భర్తతో కావచ్చు, ఇట్లా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా అవి అవును అప్పుడు కొద్దిగా ఏదో మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు బాగయింది అని సర్దుకుపోవడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే మే 1వ తేదీ తర్వాత
గురువు గారు ఆయన వృషభానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అష్టమ స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఎప్పుడైతే అష్టమానికి వెళ్ళిపోతూ ఉన్నారో గురుబలం సంపూర్ణంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే గురుబలం ఉండదు. బట్ వీళ్ళకి రాహుబలం మాత్రమే ఉంటుంది. శని కూడా పంచమాధిపతి అయి పంచమ స్థానంలో ఉన్నప్పటికీ గోచారంలో మనకి ఇక్కడ జన్మరాశి నుంచి 6వ స్థానము, 3వ స్థానము, 11వ స్థానంలో మాత్రమే శని యోగిస్తాడు యాక్చువల్లీ. బట్ ఇక్కడ పంచమాధిపతి అయి పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా ఇక్కడ ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు. బట్ మళ్ళీ ఆయన పెద్దగా మంచి ఫలితాలు కూడా ఇవ్వలేడు. బట్ ఇక్కడ తులారాశికి చెందిన వ్యక్తులకి లేదా తులా లగ్నం వాళ్ళకి శని ముఖ్యుడు యాక్చువల్లీ. మెయిన్ ఇంపార్టెంట్ శని రాజయోగకారకుడు యాక్చువల్లీ. గురువు మనకి అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు. శనికి మూల త్రికోణం ఏది? కుంభరాశి అవుతుంది. ఆయనకు అక్కడ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆయన పంచమాధిపతి పంచమ స్థానంలో కూర్చున్నప్పుడు కొద్దిగా సంతానంది కొద్దిగా డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆయన ఒక దృష్టి ఎక్కడ పడుతూ ఉంది మనకి ఇక్కడ ముఖ్యంగా లాభస్థానం మీద పడుతూ ఉంది, సప్తమ స్థానం మీద పడుతూ ఉంది. తర్వాత ఆయన ఒక దృష్టి ఈ యొక్క ద్వితీయ స్థానమైన వృశ్చికంలో పడుతూ ఉంది. అంటే వీళ్ళకి డబ్బు విషయంలో కొద్దిగా ఎలా ఖర్చు పెట్టాలి అనే ఒక టీచింగ్ వీళ్ళకి ఇస్తున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే ద్వితీయాన్ని చూస్తున్నాడు, లాభస్థానాన్ని చూస్తున్నారు, సో తర్వాత సప్తమాన్ని చూస్తున్నారు. అంటే డబ్బు విషయంలో రూపాయి కూడా ఇంపార్టెంట్ అనే ఒక లెసన్స్ని వీళ్ళకి ఇవ్వడానికి శని అవకాశం ఉంటుంది. తర్వాత బిజినెస్లో మాత్రం ఎస్పెషల్లీ శని ఓరియంటెడ్ బిజినెస్ కావచ్చు. శనికి సంబంధించిన బిజినెస్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇనుప వస్తువులది కావచ్చు, మిషన్స్ కావచ్చు, ఈ తర్వాత ఐరన్, తర్వాత ఇక్కడ మనకి కోల్ రిలేటెడ్, తర్వాత ఈ శనికి సంబంధించినది అంటే మనకి వేస్టేజ్ మెటీరియల్స్ కావచ్చు. సో వీటి అన్నిటిలోనూ కూడా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వీళ్ళకి, తర్వాత కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా యోగిస్తుంది. లాభసాటిగా అయితే కనిపించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకి గురువు గారు ఒక్కరు అష్టమానికి వెళ్ళిపోతారో కొద్దిగా చిన్నపాటి అలసట అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 6వ ఇంటాధిపతి అష్టమానికి వెళ్ళిపోతున్నారు. 6వ స్థానంలో రాహు ఒక సంచారము. అంటే ఫైనాన్షియల్ పరంగా అయితే వీళ్ళకి పెద్దగా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడానికి అవకాశం ఉండదు. బట్ మ్యారేజ్ రిలేటెడ్లో, కుటుంబ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశాలు అయితే ఇక్కడ బాగుంటుంది. కుటుంబం విషయంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ లైఫ్లో మరి ఈ యొక్క పెళ్లి కాని వాళ్ళకి ఈ ఒక విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. గురువు గారు అష్టమ స్థానంలో కూర్చొని వ్యయస్థానాన్ని చూస్తున్నారు, తర్వాత ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు, తర్వాత ఈ తులారాశి నుంచి చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. అంటే డబ్బుకి సంబంధించిన విషయంలో అభివృద్ధి ఉంటుంది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వ్యయస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి శుభ ఖర్చులకి, దైవ కార్యాలకి వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. గృహంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఒక ఇబ్బందులు రావచ్చు. సో ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటుంది. బట్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి కూడా కొద్దిగా మనకి ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు అక్కడ మనకి చతుర్థ స్థానం, నీచ స్థానం చూస్తున్నాడు కాబట్టి సో కొద్దిగా స్టూడెంట్స్ బాగా కష్టపడి చదవాల్సిన ఒక ప్రమేయం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 6వ స్థానంలో ఉంటున్న రాహు వలన అతి ఆశ అనేది పెరుగుతుంది. రోజువారీ జీవిత క్రమంలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో కొన్ని మార్పులు, ఒక సంపాదన కావచ్చు, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఒక విషయంలో ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అప్పులు చేసుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ యొక్క గోచార స్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా అయితే పెద్దగా ఎక్కడో ఒక చోటు డ్యామేజ్ అయితే ఉండదు, కానీ కుటుంబ పరంగా కొద్దిగా, తర్వాత భార్యాభర్తల మధ్య, తర్వాత మ్యారేజ్ లైఫ్కి సంబంధించిన విషయంలో, పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయంలో, ఇంటికి గృహ నిర్మాణ విషయంలో సంబంధించిన విషయంలో ఇక్కడ వీళ్ళు కొద్దిగా నెగిటివిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుబలం అయితే వీళ్ళకి మే 1వ తేదీ తర్వాత సంపూర్ణంగా వెళ్ళిపోతా ఉంది. శని పర్లేదు బాగానే ఉన్నాడు, మనకి రాహు కూడా బాగున్నాడు. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది? సో వీళ్ళు కూడా గురువు గారికి, సో దక్షిణామూర్తికి వీళ్ళు అభిషేకాలు లాంటివి చేసుకోవడము, ప్రతి గురువారం కూడా వీళ్ళు దక్షిణామూర్తికి వెళ్ళడము, లేదా దత్తాత్రేయ స్వామి వారికి వెళ్ళడము, 108 ప్రదక్షిణలు చేసుకోవడము లాంటివి, దత్త చరిత్ర చదవడము, సాయి చరిత్ర చదవడము, ఒక 8 గురువారాలు కంటిన్యూస్గా ఇంట్లోనే కూర్చొని చరిత్ర లాంటివి చదువుకోవడము, 9వ గురువారము గుడికి వెళ్ళి అక్కడ పూజలు లాంటివి చేసుకోవడము, అర్చనలు లాంటివి చేసుకోవడము. సో ఇలాంటివి చేసుకున్నట్లయితే సో కాస్త ఇబ్బంది నుంచి బయటపడతారు. అక్కడ ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళండి.
హనుమంతుడికి బెల్లం ముక్క పెట్టడము. సో, వీళ్ళు కూడా జామున్ లాంటివి సో, కోతిలకు ఇట్లా ప్రాణులకు ఇవ్వడము. ఇట్లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Right. పంచమ శని నుంచి ఇబ్బంది రాకుండా ఉండడానికి ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠన చేసుకోవడము. శనివారం పూట హనుమంతుడికి కొద్దిగా ప్రదక్షిణ లాంటివి చేసుకోవడము. Right. ఇవి చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. రైట్. డెఫినెట్‌గా చెప్పినటువంటి పరిహారాల్ని పాటించుకుని వీళ్ళకి ఇయర్ సాఫీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. ఓకే. నమస్తే.